బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మ గారు ప్రభుత్వం తరపు నుంచి కొంచెం ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు జరిగినా వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీరు ఎప్పుడైనా సరే నిరసన కార్యక్రమాలు చేపట్టారా? కంటికి కనపడేది 30 అడుగులు లోపల ఇంకో 20 అడుగులంతా చదివారు. నీళ్లు తోడి మరీ మట్టి చదివారు. రేపు ఊరతా ఉంటే భూమిలో అవి బయటికి తోడతా తడి మట్టి చదివేసినారు. పరిస్థితి వదలకుండా మట్టి అమ్ముకున్నారు. ఆయన అన్న తింటున్నారా ఇసుకే ఉన్న తింటున్నారా అనేది అనుమానం వచ్చే విధంగా ఉంది. మీ మీద ఏమైనా సరే అక్రమ కేసులు నమోదయ్యాయి? కేసులు పెట్టినవి అయితే 15 ఉన్నాయండి. డిస్పోజ్ అయిపోగా ఇంకా 7 కేసులు స్టిల్ ఉన్నట్టుగా ఉన్నాయి. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలోనే అమర్నాథ్ అనే కుర్రవాడిని పెట్రోల్ పోసి మరీ తగలబెట్టడం జరిగింది. ఆ సమయంలో అసలు ప్రజాస్పందన ఎలా ఉంది ప్రభుత్వం పైన కానీ వాళ్ళ విధానాల పైన కానీ? ఆ పిల్లవాడు నోట్లో కాగితాన్ని కుక్కి బతికున్న కుర్రోని పెట్రోల్ పోస్తానని చెప్పారంటే వాళ్ళ అక్కనే. దీంట్లో కూడా నిందితులకి అండదండలు ఉన్నాయా? ఒక వైసీపీ వర్గాల్లో ఆ ఘటన ప్రభావం ఈ నియోజకవర్గంలో ప్రజల పైన ఏమైనా ఉంటుందా? మొన్న చీరాల్లో ఒక దళితుల్ని వైసీపీ వాళ్ళు గుండు కొట్టించిన సంగతి. అవునవును. అలాగే అప్పుడెప్పుడు డాక్టర్ సుధాకర్ ఇలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీ ఆలోచన తీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అంటే ఒక చరిత్ర. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఈరోజు మనమున్నాము బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేంద్ర వర్మ గారితో. నమస్కారం వర్మ గారు. నమస్కారం అండి సార్. ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది. మరి ఏంటి మీ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉన్నారు? అసలు మీరు ఒకవేళ వెళ్తూ ఉంటారు కదా ప్రజల్లోకి, వెళ్ళినప్పుడు ఎటువంటి స్పందన లభిస్తూ ఉంది? చాలా పాజిటివ్గా ఉందండి. ప్రజలు ఎప్పుడు మార్పు వస్తుందా, ఎప్పుడు ఓట్లు వేద్దామని ఈసారి చాలా కుతూహలంగా ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా అన్ని వర్గాల్లో కనపడతా ఉంది. ఓకే. నేను ప్రతి ఇంటికి వెళ్ళా. సుమారుగా 74,000 హౌసెస్ టచ్ చేశాను. గత 12 నెలల నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డని నేను కలవటం జరిగింది. ఓకే. నేను వెళ్ళిన చోటల్లా కుటుంబ సమస్యలు చెప్పటం చూసా. ప్రభుత్వం నుంచి మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాం అనే సమస్యలు చూసా. ఊరి సమస్యల గురించి చూసా. ప్రజాసేవలో వైసీపీ వాళ్ళు ప్రజలకు వ్యత్యాసం చూపిస్తున్నారనే సమస్య పెద్ద ఎత్తున వినపడిందండి. వ్యత్యాసం అంటే ఎట్లాంటి వ్యత్యాసం అండి? స్కీములు, ఓకే, పథకాల్లోనా? ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, ఒకే ఇంట్లో రెండు ఇళ్ళు ఇచ్చిన సందర్భాలు, ఒకే కుటుంబంలో సందర్భాలు, ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా మరలా శాంక్షన్ చేశారు. మరలా జగనన్న కాలనీలో ఇల్లు వచ్చిన సందర్భాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికి పరిష్కారం తీసుక రాబోయేది ప్రభుత్వం వస్తుందమ్మా, మంచి చేద్దాం అని మీ ఆశీర్వాదం కావాలి, మీ సహకారం కావాలి అంటూ నేను వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా తిరిగా. అది మంచి స్పందన వచ్చింది. బాపట్ల నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది అనే ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు. సో అయితే ఇప్పుడు మీరు జగనన్న కాలనీలు అన్నారు కదా, ఈ జగనన్న కాలనీలో ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎన్ని మండలాల్లో ఎంతమందికి శాంక్షన్ అయినాయి? అయితే దాంట్లో ఏమైనా సరే అవకతవకలు జరిగినాయని చెప్పేసి మామూలుగా మీ ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఈ బాపట్ల నియోజకవర్గంలో కూడా అట్లాంటివి ఏమైనా జరిగినాయా? పర్టికులర్గా జగనన్న కాలనీలు ఎక్కడా లేవండి, ఒక్క బాపట్ల పట్టణం తప్పించి. కొన్ని చోట్ల అలాట్మెంట్లు చేసామన్నారే కానీ ఎక్కడా అది ముందుకెళ్ళలేదు. ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా జగనన్న కాలనీలని ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా అంతంత దూరాన్ని సంబంధం లేకుండా ఇల్లు ఇస్తే మేము అక్కడికి వెళ్ళి ఉండమని, సైట్లు అలాట్ అయినా కూడా అక్కడికి వెళ్లకుండా అలాగే ఉన్నాయి. బాపట్ల పట్టణంలో మాత్రం 3 ప్లేసుల్లో జగనన్న కాలనీ డెవలప్ చేశారు. అన్ని అసైన్ ల్యాండ్లు తక్కువ రేట్లకు కొని, తక్కువ రేట్లు అంటే అది 20 లక్షలు వచ్చి 25 లక్షలు కొని 45 నుంచి 60 లక్షల మధ్య ప్రభుత్వానికి అమ్మటం. ఆ డబ్బులు మధ్యలో ఇక్కడ
ఎమ్మెల్యే కోన రఘుపతి గారు అవినీతిగా సంపాదించడం కూడా ఆ మార్జిన్ని ఏదైతే ఉందో ఆ మార్జిన్ని ప్రజాధనాన్ని దోచుకోవటం జరిగింది. అందులో జగనన్న కాలంలో మరీ ముఖ్యంగా చాలా పెద్ద లేఅవుట్లు ఇవి వేసినవి కూడా. ఒక లేఅవుట్ అయితే ఇక్కడ 1800 హౌసెస్ లేఅవుట్. అంత లేఅవుట్లో కూడా ఇప్పుడు ఉన్నది 160 మంది. కన్స్ట్రక్షన్ అన్ని మధ్యలో అయిపోయినాయి. అందరూ 80%, 70 to 80% బయట వాళ్ళే ఉన్నారు. ఎవరైతే లబ్ధిదారులు అనేవాళ్ళు లేకుండా ఇప్పుడు అందరూ కొనుక్కుని బయట వాళ్ళే ఉన్నారు. అట్లా అంటే ప్రభుత్వం ఇచ్చిన పేదవాడికి ఇల్లు ఇచ్చేది అది నెరవేర్చలేని పరిస్థితి ఈరోజు జగనన్న కాలనీలో ఉంది. సరే పూర్తి చేసినవన్నీ సరిగ్గా పూర్తి చేశారంటే రోడ్లు ఇలా, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వాటర్ లైన్లు కూడా వేయని పరిస్థితి అక్కడ ఉంది. ప్రతి ఇంటి ముంద చిన్న సింటెక్స్ ట్యాంక్ కింద పెట్టుకుంటే వాటర్ వచ్చి అందులో కారుస్తున్నారు. అంతేగాని మున్సిపల్ డ్రైనేజ్ అయితే ఎక్కడ లేనే లేదు. అసలు రోడ్డు అనేది అంగుళం రోడ్డు కూడా వేయలేదు. ఇటువంటి పరిస్థితిలో జగనన్న కాలనీ వాళ్ళు వాసులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే ఆ జగనన్న కాలనీలో ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే పేదవాళ్ళకి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోకపోతే మీ స్థలం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటామని భయపెడితే గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ 1,80,000 2 లక్షల డబ్బులు వస్తాయి. ఓకే, కానీ ఇల్లు కట్టడానికి 10 నుంచి 11 లక్షలు అవుతుంది. అతి పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళని ఏం చేయాలి మనం? ఎట్లా చేస్తాం వాళ్ళు? వాళ్ళు ₹2 వడ్డీలకి ₹3 వడ్డీలకి స్థలం ఎక్కడ పోతుందని తెచ్చుకుని భయపడి అప్పులు సగం కట్టి మళ్ళీ మిగతా అప్పు పుట్ట పూర్తి చేయలేక గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆ మార్జిన్లు ఈ కలిపి సగం బిల్డింగ్లు పూర్తి చేసి వదిలేసిన బిల్డింగ్లు ఎన్నో కోకొల్లలు. ఆ వదిలేసిన బిల్డింగులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో పూర్తి కాని బిల్డింగులు కూడా కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు. అలా పూర్తి కాని బిల్డింగులు కూడా అమ్ముకుని బయటికి వెళ్ళిపోతున్నారు. అమ్ముకోవటం అంటే అలాంటి రిజిస్ట్రేషన్ అవ్వదు, అగ్రిమెంట్లు అక్కడ పరిస్థితి అలా ఉందండి. అందులో కూడా మళ్ళీ ఆ అలాట్మెంట్లో కూడా ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో అని సిస్టమ్స్లో కొట్టడం, అలాట్ చేసేయటం. సదుపాయాలు లేవు, అలాట్మెంట్లు సరిగ్గా లేదు, ఇచ్చిన వాళ్ళని ఇల్లు కట్టలేదు, ఇల్లు సగం సగం కట్టిన వేరే వాళ్ళు కొనుక్కున్నారు. కొంతమంది అలాట్మెంట్ చేయించుకోవటం, ఇల్లు కడటం, ఇల్లుతో సహా అమ్మేసి లాభాలతో బయటికి వెళ్ళిన వ్యాపారం కూడా చేశారు జగనన్న కాలనీలో. మట్టి పూడ్చేటప్పుడు బయట నుంచి తవ్వేసిన రోడ్లు మట్టి తీసుకొచ్చి అక్కడ పూడ్చి అందులో రోడ్లు తవ్వినందుకు ఇక్కడ డబ్బులు తీసుకున్నారు, పూడ్చినందుకు ఇదే మట్టిని అక్కడ డబ్బులు తీసుకున్నారు. అలా లాభాలు పొందారు వైసీపీ. ఇక అసలు యాజ్ పర్ బిగినింగే అవినీతితో బిగిన్ అయింది జగనన్న కాలనీ. అది ఎట్లా అంటే తక్కువ రేట్లకి తీసుకోవటం, ఎక్కువ రేట్లకి ప్రభుత్వానికి అమ్మటం, అవి ఎకరానికి 30-40 లక్షల రూపాయలు మార్జిన్ పెట్టుకోవటం. 20 లక్షలు అవునండి, 30 అవునండి మార్జిన్ పెట్టుకోవటం జరిగింది. సో ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా కొంతమందితో పబ్లిక్తో మాట్లాడటం జరిగింది, మీ గురించి తెలుసుకున్నాను. ఏంటి అంటే మీరు మామూలుగా పబ్లిక్లోకి ఎలా వెళ్తున్నారు ఏంటి అంటే మామూలుగా సర్వీస్ కూడా మీరు మీ వేగనేస ఫౌండేషన్ అని చెప్పేసి పెట్టారు. వేగేసిన ఫౌండేషన్ అని పెట్టారని, అదేవిధంగా కొన్ని సర్వీసెస్ కూడా అంటే మామూలుగా మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయటం కానీ పబ్లిక్కి. కొంచెం ఇక్కడ సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, బీచ్ ఉంటుంది కదా, సో కాకపోతే మీరు మినరల్ వాటర్ సప్లై చేయడం, అది కూడా అవైలబుల్ ప్రైసెస్, బాగా రీజనబుల్ ప్రైస్గా ₹5 ఎంతో ₹5 ఓ బబుల్ ఇస్తున్నారని. అదేవిధంగా పబ్లిక్లో ఎవరికి ఏ అవసరాలు వచ్చినా సరే మీరు అందుబాటులో ఉంటారు అనేది, అంటే మీరు ఎక్కడికో వెళ్ళకుండా సామాన్యుడికి సైతం మీరు అందుబాటులో ఉంటారని తెలిసింది. మీరు ఎందుకని ఈ విధంగా ఎప్పటి నుంచి చేస్తున్నారు అవి ఈ సర్వీసెస్ అనేవి? నేను రాజకీయాల్లోకి అనేది వచ్చి 2018 అలా వచ్చానండి. కానీ నా సర్వీసులు 2015 నుంచి రన్ అయినాయి. రాజకీయాల్లో వచ్చానే కానీ నేను ఎమ్మెల్యేగా ముందుకెళ్ళాలని లేకపోతే ఆ యాంగిల్లో రాలా. తెలుగుదేశాన్ని ఇక్కడ పటిష్టం చేసుకుందాం, తెలుగుదేశం అభ్యర్థులు ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే యాంగిల్లో నేను ఉన్నానే కానీ ఎమ్మెల్యే అయిపోవాలి, ఇక్కడ గెలవాలి అనేది నేను అనుకోలేదు. ఈ థాట్స్ రాకముందులే నేను సర్వీస్ చేయటం బిగిన్ చేశాను. మా సర్నేమ్ మీద, మా ఇంటి పేరు మీద చేశాను. కానీ సర్వీస్ చేసేటప్పుడు నా డబ్బులతో నాకు ఇష్టమైన వాళ్ళకి నా ఇష్టం వచ్చిన కార్యక్రమాలు అని సేవ చేస్తూ ఉంటే ఆ సేవ అనే దానికి ప్రజ అనేది కలవాలి, అదే ప్రజాసేవ అవుతుంది. ప్రజాని కలవాలంటే ప్రజలు ఓట్లు వేయాలి. ఆ ఓట్లు వేస్తేనే ప్రజాసేవగా నేను
ఎన్నో కార్యక్రమాలు చేస్తానని రాజకీయాల్ని ప్రజాసేవగా ఉమ్, నమ్మి నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్పించి కేవలం పేదవాళ్ళకి మంచి చేయాలని రాజకీయాల్లో వచ్చాను తప్పించి ఉమ్, నేను ఎప్పటికీ కూడా ఇక్కడ అందరికీ సేవకుడుగానే ఉంటా. ఎమ్మెల్యే అయినా కూడా ఆ మత్తు అధికారాలు నాకు ఇష్టం లేదు. జనాలకి దగ్గర అవ్వాలి, వాళ్ళకి మంచి చేయాలి, సింపుల్. సో ఒక సేవకుడిగా మీరు ప్రజల్లో 100కు 100 మార్కులు కొట్టేశారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సరే కొంచెం ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు జరిగినా, వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, మీరు ఎప్పుడైనా సరే నిరసన కార్యక్రమాలు చేపట్టారా? చాలా చేపట్టా. కోన రఘుపతి గారు వాళ్ళ బెనామీలతో ఎస్ఐన్ ల్యాండ్లు కొని అందులో 60 అడుగులు 70 అడుగులు మట్టి తీసేసి ఇటు బైపాస్ రోడ్లు వేసేటప్పుడు ఆ వర్కులకు కానివ్వండి, ఇటు మెడికల్ కాలేజీలు పూడ్చే విషయంలో కానీ అంతంత లోతు తవ్వి అమ్ముతూ ఉన్నప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బాగా అయితే 6 మీటర్లు, ఏదన్నా స్పెషల్ జీవో తెచ్చుకుని 10 మీటర్లు తవ్వితే తవ్వాల్సింది 30 అడుగులు, మీరు 20 మీటర్లు తవ్వేశారు, అంటే 60 అడుగులు తవ్వారు, 70 అడుగులు తవ్వారు. ఇది చాలా అన్యాయం. మీరు కంటికి కనపడేది 30 అడుగులు అయితే లోపల ఇంకో 20 అడుగులంత తవ్వారు, నీళ్లు తోడి మరీ మట్టి తవ్వారు. ఊరి నీళ్లు ఒకవైపు ఊరతా ఉంటే భూమిలో అవి బయటికి తోడతా తడి మట్టి తవ్వేసిన పరిస్థితి, నీరు వచ్చినా కానీ వదలకుండా మట్టి అమ్ముకున్నారు. మరి ఆయన అన్నం తింటున్నారా, ఇసుకే ఉన్న తింటున్నాడా అనేది అనుమానం వచ్చే విధంగా ఉందన్నమాట అక్కడ. అంటే అది నేను మాట్లాడినా కూడా కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇసుక అమ్ముకుని సంపాదించిన వైను బాపట్లలో చూసాం. దానికి నేను సెబ్ అధికారులకి పిటిషన్ పెట్టా, పట్టించుకోవాలి, రెస్పాన్స్ లేదు. పేదవాడికి చిన్నోడికి ఈ రూల్స్ వస్తాయి కానీ ప్రజాప్రతినిధులకి ఎందుకు రూల్స్ ఉండవు? ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ఎందుకు చట్టాలు వాళ్ళ చుట్టాలుగా మారుతున్నాయి అనేది అది పెద్ద ప్రశ్న అయిపోయింది. అందరికీ చట్టం ఒకే రకంగా ఉండాలి, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే అనేది నా ఇది. కాకపోతే ప్రజాప్రతినిధులు శిక్షించే ముందు వాళ్ళ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆ వ్యత్యాసాలు చూస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం నీతిగా నిజాయితీగా పనిచేయాలని నేను కోరుకుంటా. ఇప్పుడు మీరు నిరసన కార్యక్రమాలు చేశారంటున్నారు కదా, సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద కానీ, ఆ నాయకుల పైన కానీ, జనసేన పార్టీ అభ్యర్థుల మీద నాయకుల పైన కానీ అనేక రకాల కేసులు నమోదైనాయని చెప్పేసి, సో అట్లా మీ మీద ఏమైనా సరే అక్రమ కేసులు నమోదయ్యాయా? నా మీద అండి దగ్గరగా కేసులు పెట్టినవి అయితే 15 ఉన్నాయండి. డిస్పోజ్ అయిపోగా ఇంకా 7 కేసులు స్టిల్ ఉన్నట్టుగా ఉన్నాయి. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక కేసు నమోదైంది. ఇప్పుడు పోలీసులు ఈ ధర్నాలు కానివ్వండి, ఈ ఇసుక చూస్తానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, రకరకాల సెక్షన్లో కేసులు చాలామంది మీద పెట్టారు. దిష్టి బొమ్మలు తగలబెట్టే విషయంలో కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి నిరసన తెలియజేసి ధర్నా చేస్తే కేసులు సమోదైనవి. అలా మా మీద కూడా పెట్టారు, అది మేము పెద్ద పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు మీ బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ ఇదే జిల్లాకి సంబంధించి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ అనే కుర్రవాడిని అతి దారుణంగా పెట్రోల్ పోసి మరీ తగలబెట్టడం జరిగింది. సో ఆ సమయంలో అసలు ప్రజాస్పందన ఎలా ఉంది ప్రభుత్వం పైన కానీ వాళ్ళ విధానాల పైన కానీ? ఇది చాలా ఘోరమైన సంఘటన అండి. ఎవరికి ఇటువంటి జరగకూడదు, రాకూడదు. ఆ పిల్లవాడు నోట్లో గుడ్డలు కుక్కి, కాగితాలు కుక్కి, పేపర్లు ఆ పుస్తకాలకి పేపర్లు చించి కాగితాలు కుక్కారు వాళ్ళు. బతికున్న కుర్రోని పెట్రోల్ పోసి తగలబెట్టారంటే వాళ్ళ అక్కని ఎందుకు వేధిస్తున్నారు మీరు, ఇది తప్పని ఆ పిల్లోడు ఆ తమ్ముడు నిలదీస్తే ఆడు స్కూల్కి ట్యూషన్లకు వెళ్ళే టైంలో కాపు కాచి అలా దారుణంగా చంపారు. దానికి వైసీపీ ప్రభుత్వం వత్తాసు పలికింది, తెలుగుదేశం ప్రభుత్వం బాధిత కుటుంబాలకి అండగా నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మా సోదరుడు అనగాని సత్యప్రసాద్ గారు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఎంత ప్రత్యేకంగా తీసుకున్నారంటే అన్నీ తానే చూశారు. వాళ్ళకి అన్ని విషయాల్లో ఒక కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువగా స్పందించారు. తండోపతండాలుగా
జనం వెళ్ళి పరామర్శించారు. ఇది ఇంత ఘోరమైన విషయంలో వెంటనే తగిన న్యాయం చేయాలంటే వాళ్ళ తగిన శిక్ష పడాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు. సామాన్యమైన అరెస్ట్ చేశారే కానీ, ఎందుకంటే వైసీపీ పెద్దలు అండదండలు కూడా అందులో ఉన్నాయి. అది చాలా బాధాకరం. దీంట్లో కూడా నిందితులకి అండదండలు ఉన్నాయా? ఒక బీసీని ఇలా చేయటం అంటే, బీసీలని కాదు ఎవరైనా ఇక్కడ మా ప్రాంతంలో చాలా బీసీలు ఎక్కువ. ఆ సంఘటన అనేది వైసీపీ వర్గాల్లో బీసీలకు కూడా కళ్ళు నీళ్లు తెప్పించినాయి. అక్కడ పార్టీలు కాదు, వాళ్ళు కూడా చాలా మంది తెలుగుదేశానికి మద్దతు తెలిపే పరిస్థితి ఈ రోజు ఉంది. బీసీలందరూ ఒకటైపోయారు. మరి మన బీసీ డిక్లరేషన్లో ఎన్నో అంశాల మీద బీసీలు వెరీ గుడ్ పాత్ర అండి. అది జరగటం అనేది చాలా ఘోరమైన చర్య. సో ఇప్పుడు ఆ ఘటన ప్రభావం ఈ నియోజకవర్గంలో ప్రజల పైన ఏమైనా ఉంటుందండి. డెఫినెట్గా ఉంటుంది. అంటే బీసీలు అనేదే కాకుండా, బీసీ నినాదం పక్కన పెట్టండి, అనేది సామాన్యుడి పైన, ఒక సామాన్యుడి మీద జరిగిన ఈ ఎందుకు మొన్న చీరాల్లో ఒక దళితుడిని వైసీపీ వాళ్ళు గుండు కొట్టించిన సంఘటన, అలాగే అప్పుడెప్పుడు డాక్టర్ సుధాకర్ ఇలా రాష్ట్రంలో ఎన్నో సంఘటనల సముదాయమే ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం. రాష్ట్రం బాగుండాలని చేసే ప్రక్రియ, చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడే విధానం చాలా బాగుందండి. మీరు అడిగిన ప్రశ్నకి స్పష్టంగా సమాధానం నేను చెప్పేది ఏంటంటే, బీసీలందరూ ఒకటై తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీ ఆలోచన తీరు ఎలా ఉంది? ఒకటి, అదే సమయంలో ఇక్కడ ప్రజానీకం వాళ్ళ విధానం, అంటే వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు అంటే ఒక చరిత్ర అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధికి చిరునామా అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే 10 మంది బాగుండాలని కోరుకునే ఒక మంచి నాయకుడు అండి. చంద్రబాబు నాయుడు అంటే ముందు చూపు, ఫ్యూచర్లో మనం ఏం చేస్తే బెటర్ అని విజన్ ఉన్న లీడర్ అండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడూ కూడా 14 ఏళ్ల రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల రాజకీయాలు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసిన ప్లస్ ఇంకో 16 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు. ఎప్పుడూ కూడా ఆరోపణలు వచ్చినాయే కానీ ఇంతవరకు ఎక్కడా నిరూపణ అవని ఒక ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 17 నెలలు జైలు శిక్ష అనుభవించారు. కనీసం 17 రోజులైనా సరే ఈయన జైలు శిక్ష అనుభవించాలి అని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే, వాడవాడలా వీధిలో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో నలుమూలలే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో తెలుగు గుండె చప్పుడు నిరసనకి వెళ్ళింది. ఆ వ్యక్తి ఎంతోమందికి ఆరాధ్య దైవం. ఎన్టీ రామారావు తర్వాత అంత ఆరాధ్య దైవం. అటువంటి వ్యక్తిని అన్యాయంగా ఈ గవర్నమెంట్ అరెస్ట్ చేసిందని అది చెప్పలేనంత నిరసనలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఆ నిరసనలో మా బాపట్ల నియోజకవర్గం కూడా ఎన్నో రోజులు నిరాహార దీక్షలు చేశాం. ఎంతో స్పందన. ఒక్కొక్క రోజు మీరు రండి నిరాహార దీక్షలో ఈ సామాజిక వర్గం కూర్చోండి, రేపు ఇంకోళ్ళు కూర్చుంటారని నేను సామాజిక వర్గాల వారీగా కూర్చోబెడితే, సామాజిక వర్గాలే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి నిరసన దీక్షలో 100 మంది 150 మంది 200 మంది నిరాహార దీక్షలు చేయడానికి వచ్చేస్తున్నారు. పొద్దున్నీ సాయంత్రం వరకు 9-10 బిగిన్ చేస్తే సాయంత్రం 5-6 ఎవ్రీడే 8 అవర్స్ నుంచి 9 అవర్స్ అలా 53 రోజులు మేము నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నాం. మండల హెడ్ క్వార్టర్స్లో చేసాం, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో చేసాం. దానికోసం మేము ఒక్క పిలిపేనండి, ఏ రోజు ఆ రోజు షెడ్యూల్ వస్తే జనం వచ్చేసారు. అంత బాగా జరిగింది. అంటే ఆయన మీద మధ్యలో వచ్చి లాయర్లు మళ్ళీ మద్దతు ఇవ్వటం, ఆ నిరసన దీక్షలో పాలు పంచుకోవటం, అలాగే డాక్టర్లు ఒకరోజు వచ్చి పాలు పంచుకున్నారు. మళ్ళీ మధ్యలో ప్రముఖులు వచ్చి సపోర్ట్ చేస్తూ సిబిఎన్కి నినాదాలు ఇచ్చారు. ఇలా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎంతోమంది దేవుళ్ళకి మాట ఇచ్చారు, అంటే మొక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు రావాలి, మేము మరలా చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకుంటాం
అమ్మ మీ మొక్కులు మేము తీర్చుకుంటామని దేశంలోనే ఎన్నో మొక్కులు మొక్కిన ఏకైక ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ స్పందన చూస్తూ ఉంటే తెలుగుదేశం వస్తున్నది రాబోతున్నదనే మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. అయితే గత 4 పర్యాయాలుగా ఇదే బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయలేకపోయారు. సో ఈ క్రమంలో మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రకారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటారు? ఎవరూ లేనప్పుడు పార్టీ అనాథలాగా మారిపోయింది. 4.5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి రమ్మని నాకు ఫోన్ చేశారు. వెళ్ళా. పార్టీ పగ్గాలు చేపట్టండి, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. సిద్ధమేనండి అన్నా. నాకు భయమే ఇలా. ఈ పార్టీని మనం ఎలా పోషించాలి, ఎలా రేపు ముందుకు తీసుకెళ్లాలని నాకు భయమే ఇలా. అది నేను అదృష్టంతో కూడిన ఛాలెంజ్ అనుకున్నా. అలా అందించడం అనేది అదృష్టం, అందించిన కార్యక్రమాన్ని పూర్తి చేయటం అనేది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఆ రోజు నేను తీసుకున్నా. వచ్చాను. కార్యకర్తలు అందరూ ఏకతాటి మీద ముందుకు వచ్చారు. ఇక్కడ ఉన్నారండి, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. సరైన దారిలో పెట్టడానికి వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థను క్రియేట్ చేసుకున్నాం. అందరూ కలిసి కట్టుకెళ్దాం. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ అంటే జెండా కాదు, జెండా మోసే చేతులే, జెండాను మోసే ఈ భుజాలే. ఈ భుజాలు మీదవ్వాలి, నాదవ్వాలి, మనందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ అవ్వాలని చెప్పా. 3 మండలాల్లో ఆఫీసులు పెట్టా. అన్ని చోట్ల నాయకులను ఎన్నుకున్నారు, కమిటీలను పెట్టుకున్నాం. అప్పటి నుంచి ప్రారంభించాం. సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, సెంట్రల్ పార్టీ ఏదైతే మాకు పని అప్పచెప్పిందో ఆ పని సక్సెస్ఫుల్గా 100% పూర్తి చేశా. ఒక నిబద్ధత, నిజాయితీ, కష్టపడటం అనేది నాకు బాగా తెలుసు. అది మాటల రూపంలో కాకుండా పనితనంలోకి తీసుకెళ్ళాం. ఆ పని మెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈయనైతేనే మనకు బాగుంటుందని ఆయన నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. కానీ ఆయన బాధ్యత అప్పచెప్పాలన్నా, నేను పనిచేయాలన్నా అటు సెలెక్ట్ చేయటం వరకే చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎలక్ట్ చేయాల్సింది ప్రజలు. ఈ సెలెక్ట్కి ఎలక్ట్కి మధ్యలో ఒక అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం ఏంటని అభిప్రాయ సేకరణ చేశారు మళ్ళీ, ఆయన తప్పు లేకుండా. అభిప్రాయ సేకరణలో మాకు చాలా 90% నరేంద్ర వర్మ ఇవ్వాలి అని, అది ఒకసారి కాదు 4 సార్లు చేశారు. 7 నుంచి 8 సార్లు నా మీద సర్వేలు చేశారు. బయట వాళ్ళు చేశారు, పార్టీ పరంగా చేశారు, రకరకాల యాంగిల్స్లో. అన్ని సర్వేల్లో ఏకైక అభ్యర్థి నరేంద్ర వర్మే, మీరు ఆయన తీసుకోండి, మంచి వ్యక్తి, పర్సనల్గా పార్టీకి ఫినిషింగ్ ఇచ్చే వ్యక్తి. కానీ నేను కాదండి ఫినిషింగ్ ఇచ్చేది, నా కార్యకర్తలు, కేడరు. వాళ్ళ కష్టం, వాళ్ళ మనోబలమే తెలుగుదేశం పార్టీ బలం. వాళ్ళల్లో ఒకటిగా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధమయ్యా. నేను ఎప్పుడు కూడా నేను అనే మాట మాట్లాడండి. తెలుగుదేశం అంటే మనది, మనందరం కలిస్తే తెలుగుదేశం. విజయం అనేది ఒకటైనా భాగస్వాములు అందరం అవ్వాల్సిందే. ఇది అందరూ కలిసి ఆడే ఆట. ఈ ఆటలో ఎవరు సరిగ్గా ఆడిపోయినా అందరం నష్టపోతాం. అందరం ఆట ఆడదాం, గెలుద్దాం ఈసారి అని అందరినీ నేను రెడీ చేశా. దానికి ఒక పద్ధతి ప్రకారం నేను పార్టీ నడుపుతున్నా. చాలా బాగుందండి. 4 పర్యాయాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందని నేనైతే గట్టిగా 100% ధీమా వ్యక్తం చేస్తున్నానండి. అయితే ఇక్కడ మీకు టికెట్ కేటాయించడం పట్ల పబ్లిక్ తెలుగుదేశం పార్టీలో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనేది క్రాస్ చెక్ చేశారు వాళ్ళ సర్వేల్లో. ఆ సర్వేల్లో వాళ్ళందరూ కూడా మీ పేరు బలపరచడానికి గల ప్రధానమైన కారణం మీరు చేసిన సేవా కార్యక్రమాలే. ఎందుకంటే మీరు ఆ ఫౌండేషన్ పెట్టారు, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఏ చిన్న సమస్య వచ్చినా చూస్తున్నారు కాబట్టి ప్రజలకు ఈజ్ ద రైట్ పర్సన్ అనే విధానంలో వాళ్ళు బలపరిచారు. సరే, ఇక దాని తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారి యువగళం యాత్రలో మీరు పాల్గొన్నారా? పాల్గొన్నానండి. ఆ పాల్గొన్నప్పుడు మీకు ఆ లోకేష్ గారితో మాటామంతి ఏదో జరుగుతుంది. సో అప్పుడు మీకు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించింది? లోకేష్ బాబుతో కలిసి నడవటం అనేది నేను పర్సనల్గా చాలా సంతోషంగా ఫీల్ అయ్యా.
నెంబర్ 2, ప్రజానాయకుడు ప్రజల్లోకి వస్తే ఎలా రూపుదాల్చుకుంటారు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా కాకుండా శిల ఆయనే, శిల్పి ఆయనే, శిల్పం ఆయనే అన్నట్టుగా తయారైన వ్యక్తిని చూసి ట్రాన్స్ఫర్మేషన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇటువంటి నాయకుడు ఫ్యూచర్లో తెలుగుదేశానికి మరలా 2 వంశాలు రక్తంతో మళ్ళీ తెలుగుదేశాన్ని నడిపించడానికి వచ్చారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత 2 దశాబ్దాలతో వెనక్కి తిరిగి చూసుకోండి సరిపోద్ది అంటారా? ఒక మంచి నాయకుడు, చాలా స్పష్టమైన నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు, అదే కాకుండా క్లియర్గా ఉండే నాయకుడు, క్లారిటీగా ఉన్న నాయకుడు తప్పనిసరిగా ఆయనే అవుతున్నారు. ఆయన మాట్లాడే తీరు, ఏదన్నా ఉంటే కఠినంగా వ్యవహరించే పద్ధతి ఆయనకి మరెంతో కాలం పాటు ప్రజలకి చేరువ చేస్తాయి. పెద్ద నాయకుడిగా రాబోయే రోజుల్లో ఆయన తయారవుతారని పూర్తి విశ్వాసం నాకైతే ఉందండి. ఓకే, అంటే మీరు మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇట్లాంటి కాన్వర్సేషన్ ఏమైనా జరిగిందండి లోకేష్ గారికి మీకు మధ్య? 2015లో సందర్భంలో ఆయన కలిసా. అప్పుడు నేను రాజకీయాల్లోకి రాలా. తెలుగుదేశం అంటే ఇష్టం అని ఒక ఫ్రెండ్ ద్వారా ఆయనతో కూర్చున్నా. ఏం బిజినెస్ చేస్తారు ఏంటి అన్నప్పుడు నేను ఫలానా బిజినెస్ అండి ఫలానా అని చెప్పా. మంచి సేవా కార్యక్రమాలు మేము మీ ఏరియాలో మీరు చేపట్టవచ్చు కదా, బాగుంటుంది అని ఆయన సలహా ఇచ్చారు. ఓకే, నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఉంది 2018-19 నుంచి బిగిన్ చేద్దామని నేను తయారవుతున్నా. కానీ ఎందుకు లేట్ చేయాలి, దానికి ఎందుకు డేట్లని ఆయన చెప్పిన మీదట ఫిబ్రవరి 2016 సుమారుగా రంజాన్ నెల అనుకుంటుంది నేను స్టార్ట్ చేసేసా. అంటే నేను ఒక 4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేయాల్సిన కార్యక్రమం ఆయన మాటతో నేను అడ్వాన్స్ అయిపోయా. నాకెందుకో అనిపించింది స్టార్ట్ చేయండి, 10 మంది సేవ చేయటం కన్నా ఈ రోజుల్లో ఏం కావాలి అన్నారు. కానీ ఆ రోజు ఏం రాజకీయాలు మాట్లాడుకోవాలా, సేవ చేయండి మంచిది అని ఆయన చెప్పటం అనేది అంటే అక్కడ ఇన్బిల్ట్ ఒక నాయకుడికి ప్రజలకి మంచి చేయాలి అనేది ఆ రోజే అసలు నా రాజకీయాలతో సంబంధం లేకుండా సలహా ఇచ్చారు. అంటే ఆయన ఇన్బిల్ట్ ప్రజలు మంచిది, చిన్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చేయూత ఇవ్వాలి, బాగా చదువుకోవాలి, సమాజం అభివృద్ధి అవ్వాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆహ్లాదంగా బతకాలి, అదే జీవితం అని అప్పట్లోనే ఆయన నాకు చెప్పడం అనేది కొంచెం హ్యాపీ అనిపించింది. నేను ఆయన మాటతోనే ముందుకెళ్ళాను. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి బాబు నేను రాజకీయాల్లోకి వస్తాను అని అడగటం, రండి తప్పకుండా అంటాం. పోయినసారి సీటు కూడా పోయినసారి 2019లో నేను అడిగితే అప్పుడు కాదు ఆల్రెడీ కమిట్మెంట్లు అయిపోయినాయి, సామాజిక పరమైన దీని పరంగా బాపట్ల వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది, మీరు ముందుకు వెళ్తూ ఉండండి, అవకాశం వస్తే మాత్రం మీకు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు తోడుంటుంది అన్నారు. నేను అయినా కూడా మా నాన్న మా తెలుగుదేశం పార్టీలోనే ఏదో అది వారసత్వం లాగా మాకు ఇచ్చారు మా నాన్న. తెలుగుదేశం పార్టీ వేరే సంపదలు ఇవ్వటం, వేరే గుడ్ విల్ ఇవ్వటం ఫాదర్స్ నుంచి మనం తీసుకుంటాం, కానీ తెలుగుదేశాన్ని కూడా జెండా నా 14 ఏళ్ళ వయసులోనే నా చేతిలో పెట్టారు. అదేదో ఒక సంపదలాగా అనిపిస్తుంది ఈ రోజుకి నాకు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇద్దరు కలిసి ఇప్పుడు పొత్తులో వెళ్ళారు. సో ఈ నియోజకవర్గంలో జనసేన క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ మేరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు ఉంటుందంటారు? అంటే జనసేన వచ్చేసి వెరీ క్లియర్గా ఉన్నారండి. తెలుగుదేశం మేము వాళ్ళకి కలిసి ప్రతి కార్యక్రమం పాలుపంచుకుంటున్నాం. కానీ గత 2 రోజుల క్రితమే ఈ బీజేపీ పొత్తు వచ్చింది. బీజేపీ పొత్తు ప్రకటించారు, కానీ లోకల్లో బీజేపీ నాయకులు నిన్న సంప్రదిస్తే ఇంకా మాకేం క్లారిటీ రాలేదు, మేము మీ దగ్గరికి వచ్చి పనిచేస్తామని చెప్పారే కానీ ఇంకా వాళ్ళతో కలిసి పని బిగినవ్వలేదు. రేపు 17వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు. దానికి పెద్ద ఎత్తున సమాయత్తం చేస్తూ ఉన్నాం పార్టీలని. అందులో భాగంగా బీజేపీ కూడా ఆహ్వానించడం, బీజేపీ వాళ్ళు కూడా అందరినీ ఆహ్వానించడం, జనసేన వాళ్ళు అందరినీ ఆహ్వానించడం, అలా అందరినీ ప్రజలు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా కలిసి ముందుకెళ్ళి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఏమీ ఇబ్బంది లేదండి, కలిసి పనిచేయడంలో మా ప్లాట్ఫామ్ చాలా క్లియర్గా ఉంది. అందరం కలిసి పనిచేయడంలో
ఎవరికి వేరే ఇబ్బందులు 1% కూడా లేదండి. చాలా బాగుంది. రైట్ వర్మ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.